యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. ఇది వాల్మీకి ముఖకమల నిశ్చందమైనటువంటి మధు అనగా తేనె వలె అతి మధురమైనటువంటి కావ్యం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం. దీంట్లో కథా సంవిధానం అత్యద్భుతంగా ఉంది. మధ్యలో కొన్ని ఉపకథలు ఉన్నాయి. శబరి వృత్తాంతం, గుహుని వృత్తాంతం మొదలగునవి. ప్రధాన కథ సీతారాముల అయనం, ప్రయాణం. రామచరితం రసభరితమైంది. ఇది మహిమసిద్ధిని ప్రసాదించే మహాగ్రంథం. దీనిలో ఆదర్శ దాంపత్యం, సోదర ప్రీతి, మాతాపితృ గురుభక్తి, జ్యేష్ఠానువర్తనం అంటే పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు అనుసరించటం, లోకమర్యాదానుసరణం, ప్రతిజ్ఞాపాలన, ఆశ్రిత వాత్సల్యం, స్వామి కార్య నిర్వహణ, చిత్తశుద్ధి, నిస్వార్థం, త్యాగం, ధర్మం, సత్యం, స్నేహం, పరోపకారం మొదలైనవన్నీ అత్యద్భుతంగా వర్ణించబడినవి. వాల్మీకి భారతీయ సారస్వతోపాసకులకు కవితా మార్గదర్శి. వేదాలలోని ధర్మబీజాలను గ్రహించి రామాయణ భారత వటవృక్షాలను పెంచారు వాల్మీకి వ్యాస మహర్షులు. వాల్మీకి మన జీవన మార్గదర్శకుడు, జీవిత మాధుర్య ప్రదర్శకుడు. రామాయణ భారతాలు మానవ జాతికి జ్ఞాన నేత్రాలు, మన జీవిత రథ చక్రాలు, మన జీవితానికి మార్గదర్శకాలు. వేదోపబ్రహ్మణార్థాయ తాన్యస్థాపయత ప్రభు. వేదాలలోని ధర్మాలను వివరించి చెప్పటానికే వీటిని మనకిచ్చారు అని చెప్పారు. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం. వాల్మీకి ఆశ్రమానికి ఒకరోజు నారద మహర్షి వచ్చారు. ఆ తపస్వాధ్యాయ నిరతుడైనటువంటి వాల్మీకి మహర్షి వాగ్విదాంవరం ప్రవక్తలలో శ్రేష్ఠుడైనటువంటి నారద మహర్షిని ఈ విధంగా ప్రశ్నించారు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషశ్చ సంయుగే. ఈ లోకంలో గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్య పరిపాలకుడు, దృఢవ్రతుడు, సచ్చరిత్ర కలవాడు, సర్వభూతములయందు సర్వప్రాణులయందు ప్రీతి కలవాడు, సర్వజీవుల హితం కోరేవాడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు అంటే ఆత్మస్థైర్యం కలవాడు, ఆత్మాభిమానం కలవాడు, జితక్రోధుడు క్రోధాన్ని జయించినవాడు, ధైర్యం కలవాడు, అసూయ లేనివాడు, యుద్ధంలో దేవతల్ని కూడా భయపెట్టగలిగినటువంటి మహాపరాక్రమశాలి ఎవరున్నారని నారద మహర్షిని వాల్మీకి అడిగారు. దానికి సమాధానంగా వచ్చిందే రామాయణం. దానికి సమాధానంగా నారద మహర్షి రాముని యొక్క గుణాలను ఈ విధంగా చెప్పారు. ఇక్ష్వాకు వంశప్రభో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఇక్ష్వాకు వంశంలో రాముడనేటువంటి ఒక వ్యక్తి దశరథుని కుమారుడిగా జన్మించాడు. అతని గురించి అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు. నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. అతను మహాపరాక్రమవంతుడు, జితేంద్రియుడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రు నిబర్హణ. అతను బుద్ధిమంతుడు, నీతిమంతుడు, వాగ్మి మంచి వాక్కు కలవాడు, శ్రీమంతుడు, శత్రు నిబర్హణ శత్రువులను సంహరించే సామర్థ్యం కలవాడు, విపులాంశో మహాబాహు విశాలమైనటువంటి వక్షస్థలము కలవాడు, సుదీర్ఘములైన బాహువులు కలవాడు, కంబుగ్రీవో మహాహను చక్కని కంఠము కలవాడు, మహోరస్కో మహేశ్వాసో గూఢజిత్రు రైందమ ఆజానుబాహు సుశిర సులలాట సువిక్రమ సమస్సమ విభుక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్ష విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ. సర్వ శుభలక్షణ సంపన్నుడు,
అతడు. ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాం చ హితేరత. అతడు ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, సత్యమే పలుకుతాడు ఎప్పుడు. ప్రజానాంచ హితేరత, ప్రజల హితమునందే ఎప్పుడూ ఆసక్తి కలవాడు, ప్రజల క్షేమం గురించే ఆలోచించేవాడు, యశస్వి కీర్తిమంతుడు, జ్ఞాన సంపన్న మంచి జ్ఞానం కలవాడు, శుచి శౌచం బాహ్యాభ్యంతర శౌచం కలవాడు, పశ్చ సమాధిమాన్ జితేంద్రియుడు, స్థితప్రజ్ఞుడు, ప్రజాపతి సమశ్రీమాన్ ధాతారిపు నిషూదన. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. అతడు సర్వ జీవలోకానికి రక్షకుడు, ధర్మానికి పరిరక్షకుడు. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. తన ధర్మాన్ని రక్షిస్తూ తన స్వజనుల తన మనుషుల యొక్క వాళ్ళందరూ కూడా తన ప్రజలు, బంధువులు అందరూ కూడా, స్నేహితులు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ఆ ధర్మాన్ని అనుసరించేటట్టుగా చూస్తాడు. వేదాంగ తత్వజ్ఞ ధనుర్వేదే చ నిష్ఠిత. వేదాంగ తత్వం తెలిసినవాడు, విశేషించి ధనుర్వేదంలో చాలా ప్రావీణ్యం కలవాడు. సర్వశాస్త్రార్థతత్వజ్ఞ, సకల శాస్త్రాలు మర్మం తెలిసినవాడు. స్మృతిమాన్ ప్రతిభానవాన్, సర్వలోకప్రియ సాధు అదీనాత్మా విచక్షణ. అతను సాధుపురుషుడు, మృదు పూర్వంత్య భాషతే అంటాడు. ఎవరన్నా కనపడితే అతనే మృదువుగా ముందరే పలకరించి మాట్లాడతాడట. ఎప్పుడు మందస్మిత వదనార విందంతో ఉంటాడు. స్మితపూర్వ భాషి అని పేరు రాముడికి. అతను ఎప్పుడు నవ్వుతూ ముందుగా అందరినీ పలకరిస్తాడు. సర్వదా అభిగత సద్భి సముద్రైవ సింధుభి. సత్పురుషులందరూ అతని దగ్గరికి వస్తూ ఉంటారట. నదులన్నీ ఎలా సముద్రాన్ని చేరతాయో ఆ విధంగా సత్పురుషులందరూ ఆయన దగ్గరికి వస్తారు. ఆర్య సర్వసమశ్చైవ సదైక ప్రియదర్శన. సర్వసముడు, అందరి యందు సమభావంతో ఉంటాడు. ఎప్పుడూ ప్రియదర్శనుడు, అందరికీ ఆహ్లాదంగా ఉంటాడు. సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన. ఆయన తల్లి కౌసల్య, దశరథునికి 3 భార్యలు, దాంట్లో పెద్ద భార్య కౌసల్య కుమారుడు రాముడు. సచ సర్వగుణోపేత, అతను సర్వ సద్గుణ సంపన్నుడు. సముద్రైవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివా. గాంభీర్యంలో సముద్రం అంతటివాడు, ధైర్యంలో హిమవంతుడంతటివాడు. విష్ణునా సదృశో వీర్యే, పరాక్రమంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సమానం. సోమవత్ ప్రియదర్శన, చంద్రుడి వలె అందరికీ ఆహ్లాదంగా ఉంటాడు. కాలాగ్ని సదృశ క్రోధే, అతనికి కోపం వచ్చిందంటే కాలాగ్ని లాంటివాడు. క్షమయా పృథివీ సమహ, ఓర్పులో భూదేవితో సమానమైనవాడు. ధనదేన సమస్త్యాగే, త్యాగంలో కుబేరుడితో సమానం. సత్యే ధర్మయువాపరహ, సత్యం విషయంలో మరొక ధర్మదేవతే అతను సాక్షాత్తు. అటువంటి తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం. అటువంటి రాముణ్ణి సత్యపరాక్రముడతను. జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథసుతం అన్నాడు. అతడు జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, సర్వగుణాలు పరిపూర్ణుడు. ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా. ప్రజల యొక్క ప్రీతి కోసం యౌరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతి. యౌరాజ్య పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. అతడు సభలో ప్రజల్ని అడిగాడు, అయ్యా, నేను నా కుమారుణ్ణి యౌరాజ్య పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, మీ అందరి అభిప్రాయాలు చెప్పండి అన్నప్పుడు వాళ్ళు చెప్పారు, రామ సత్పురుషోలోకే సత్యధర్మపరాయణ. రాముడు సత్పురుషుడయ్యా, ఆయన ఎప్పుడు రాజు అవుతాడా అని మేమందరం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అతను సత్యధర్మ పరాయణుడు, ఎప్పుడూ సత్యాన్ని ధర్మాన్ని దాటడు. ధర్మజ్ఞ, ధర్మతత్వం తెలిసినవాడు. సత్యసంధశ్చ, ఎప్పుడు సత్యమే పలికేవాడు. శీలవాన్, మంచి శీలం కలవాడు. అనసూయక, అసూయ లేనివాడు. క్షాంత,
స్వాంతయుతో సలక్షణ కృతజ్ఞో విజితేంద్రియ, జితేంద్రియుడు, కృతజ్ఞుడు, శాంతస్వభావుడు, ప్రజాపాలన తత్వజ్ఞో నా రాగోపహతేంద్రియ, ఎప్పుడు ప్రజా పరిపాలన విషయంలోనే ఆలోచిస్తూ ఉంటాడు, వాళ్ళ క్షేమం గురించే. నా రాగోపహతేంద్రియ, రాగద్వేషాలకు ఎట్టి పరిస్థితుల్లో లోను కాడు. పైగా వ్యసనేషు మనుష్యాణం భుజం భవతి దుఃఖితః, ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ప్రజల్లో ఎవరికైనా కష్టం వస్తే తనకే కష్టం వచ్చినట్టుగా భావిస్తాడు, ఆ కష్టాన్ని తనదిగా భావిస్తాడు. ఉత్సవేషు, అదే ఎవరింటో అన్న ఒక ఉత్సవం, ఒక శుభం జరిగితే అది ఆ ఇంటి యజమాని తండ్రి ఎలా సంతోషిస్తాడో ఆ విధంగా సంతోషిస్తాడు. అంటే ప్రజల యొక్క కష్టసుఖాలు తనదిగా భావించి అనుభవించేటువంటి వాడు రామచంద్రుడు. అటువంటి వాడు రాజు అవటం మా అందరికీ చాలా సంతోషం అని వాళ్ళు చెప్పారు. భారతీయ సాహితీ విహాయసంలో ఉజ్వల ధ్రువతారలు రామాయణ భారత భాగవతాలు. రామాయణ భారతాలు ఆదర్శమయ వాస్తవ జీవన దృక్పథాలకు ప్రతిబింబాలు. రామాయణం అమృతకావ్యం, అక్షయ భాషానిధి, అమృత సరస్సు. ఇది సర్వమానవాళికి ఆదర్శ జీవితాన్ని అందిస్తుంది. సత్యధర్మాలు సనాతన ధర్మానికి జీవనాడులు. వాటి ఆవశ్యకతను నిరూపించి త్యాగమయ జీవిత సందేశాన్ని అందించింది శ్రీమద్ రామాయణం. ఇదొక దర్శనం, ఇదొక ధర్మశాస్త్రం. మర్యాదా పురుషోత్తముని మహోదార చరిత్ర. మర్యాదానాంచ కర్తాచ కారయితాచ సహా అంటాడు వాల్మీకి. దీంట్లో మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, భ్రాతృభక్తి, స్వామిభక్తి, దేశభక్తి ఇవన్నీ నిరూపించబడినాయి. ఇది సనాతన ధర్మ పారిజాతం, నీతిశాస్త్రం, యోగశాస్త్రం, సారస్వత కల్పవృక్షం, మహామంత్రరాజం, వాస్తవ జీవన చిత్రణ దీంట్లో అత్యద్భుతంగా మనకి కనపడుతుంది. ఇది సనాతన సత్యసారం. దీంట్లో మానవులు, దానవులు, వానరులు, పశుపక్ష్యాదులు, కొండలు, సముద్రాలు అన్నీ కావ్య వస్తువులే. దీనిలోని సర్గ విన్యాసం సర్వాంగ సౌష్ఠవంగా మనకు కనపడుతుంది. సర్గ విభజనలో నిసర్గ లావణ్యం ద్యోతకమవుతుంది. వాల్మీకి శైలి చాలా నిరాడంబరమైంది. అతి సులభంగా, సరళంగా, అందరికీ సులభంగా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. రామాయణ కథ సహజ రమణీయమైంది. ప్రధాన కథ, ఉపకథల కూర్పు అత్యద్భుతంగా ఉందన్నమాట. తదుపకథ సమాస సంధియోగం మధురోపనతార్థవాక్యబద్ధం అన్నారు. కాబట్టి ఆ విధంగా దీన్ని కూర్చాడు వాల్మీకి మహర్షి. సత్యధర్మాలు దీంట్లో ప్రధానంగా నిరూపించబడినాయి. రామ సత్యపరాక్రమ, రాముడు సత్యపరాక్రముడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడు మూర్తీభవించిన ధర్మమని ఒక రాక్షసుడు మారీచుడు చెప్పిన మాట ఇది. రామాయణంలో ఆశాంతం ఈ ధర్మనిష్ట మనకు కనపడుతుంది. రాముడు ధర్మం, లక్ష్మణుడు శ్రద్ధ, భరతుడు భక్తి, శత్రుఘ్నుడు శక్తి. ధర్మానికి అండ శ్రద్ధ, భక్తికి కవచం శక్తి. ఈ విధంగా నడుస్తుంది రామాయణ గాథ. భారతీయ సంస్కృతి సారం ధర్మమే. మనది ధర్మ సంస్కృతి. సత్యధర్మాభియుక్తానాం నాస్తి మృత్యుకృతం భయం అన్నాడు వాల్మీకి మహర్షి. అంటే సత్యాన్ని, ధర్మాన్ని అనుసరించే వాళ్ళకి మృత్యుభీతి లేదు. శరీరానికే మరణం, కానీ వాళ్ళు అమృతత్వాన్ని, శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందుతారు అని అర్థం అన్నమాట. దీంట్లో నైతిక ధార్మిక ఆదర్శాలు నిరూపించబడినాయి. రాముడు మర్యాదా పురుషోత్తముడు. మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాచ సహా. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. ఒక పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని నిరూపించడానికి రామావతారం వచ్చింది. రాముడు పరిపూర్ణమైన మానవుడు, ఆదర్శమైనటువంటి ప్రభువు, ఆదర్శమైనటువంటి భర్త,
ఆదర్శమైనటువంటి సోదరుడు, ఆదర్శమైనటువంటి స్నేహితుడు, ఆదర్శమైనటువంటి స్వామి, ఆదర్శమైనటువంటి శత్రువు కూడా. ఈ విధంగా అన్ని స్థాయిల్లోనూ ధార్మిక ఆదర్శాన్ని నిరూపించినటువంటి స్వరూపం రాముడి యొక్క పాత్ర. దీంట్లో ప్రతి పాత్ర కూడా చాలా ఆదర్శంగా నిరూపించబడింది. సీతాదేవి పతిభక్తికి నిదర్శనం. మహాపతివ్రత సాధ్వి సీతాయాశ్చరితం మహత్. స్వామి వివేకానంద చెప్పారు, ప్రపంచ సాహిత్యంలోనే, ఒక భారతీయ సాహిత్యంలో మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ సాహిత్యంలో ఎక్కడా కూడా సీతాదేవి అంతటి మహోన్నతమైన వ్యక్తి మనకి కనపడదు అని చెప్పారు. అంత గొప్ప. అందుకనే వాల్మీకి మహర్షి మొదట్లో దీన్ని సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. ఇది మహత్తరమైన సీతాదేవి చరిత్ర అని చెప్పారన్నమాట. అలాగే లక్ష్మణ భరతుల భ్రాతృభక్తి, సోదరులు ఎలా ఉండాలి, సోదర ప్రేమ, ఆ ఆదర్శం మనకి రామచంద్రుని అన్నదమ్ముల్లో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. వారు త్యాగనిరతి, త్యాగ ప్రవృత్తి, రాజ్యాన్ని త్యాగం చేశాడు పితృవాక్య పరిపాలన కోసం, తండ్రి మాట కోసం. యువరాజ్యాన్ని, అయోధ్య సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేశాడు శ్రీరామచంద్రుడు. పోని భరతుడు తీసుకున్నాడా? భరతుడు తీసుకోలేదు. పోని లక్ష్మణుడు తీసుకున్నాడా? లక్ష్మణుడు తీసుకోలేదు. పోని శత్రుఘ్నుడన్నా చేయొచ్చు కదా, చివరికి ఎవరూ చేయలేదు. పాదుకలకి పట్టాభిషేకం చేశారు. 14 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశారు. 2 అడవిలోనూ, 2 ఊరు బయట ఉండి. ఇంత త్యాగం, ఇంత నిస్వార్థత, ఇది సర్వలోక ఆదర్శం అన్నమాట. భరతుని ధర్మదీక్ష, శత్రుఘ్నుని సోదర ప్రేమ, హనుమంతుని సేవానిరతి, ఇవన్నీ సర్వలోక ఆదర్శాలు. సుగ్రీవుని స్నేహం, సుమిత్ర ఔదార్యం, మహర్షుల తపోదీక్ష, దశరథుని పుత్రప్రేమ, హనుమంతుని కార్యనిర్వహణ దీక్ష, గుహుని స్నేహం, శబరి నిర్మల భక్తి, జటాయువు స్వామి భక్తి మొదలైనవన్నీ రామాయణంలో మహోజ్వలంగా వర్ణించబడినాయి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని రాముడు చెప్తాడు. మాతపితా గురుశ్చైవ, మాతాపితా గురుశ్చైవ స్వభావాత్ తృతీయం హితం. తల్లి, తండ్రి, గురువు సహజంగానే మన హితాన్ని, మన శ్రేయస్సుని, మన మేలుని కోరేవాళ్ళు లోకంలో అంతకంటే ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళే మనకి ప్రత్యక్ష దైవాలు. వారిని సేవించకుండా, వారి మాట వినకుండా, వారిని సంతోషపెట్టకుండా కనపడని దేవతల్ని ఆరాధిస్తున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం అని అడిగాడు రాముడు. స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురుం అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాజ్యతే. కాబట్టి సామాజిక మానవత్వ విలువలన్నీ దీంట్లో చెప్పబడినాయి. ఆదర్శ గార్హస్థ జీవన చిత్రణ అత్యద్భుతంగా ఉంది దీంట్లో. ఒక గృహస్థు ధర్మం, ఒక గృహస్థు ఎలా జీవించాలి, ఒక కుటుంబం ఎలా ఉండాలి, అటువంటి చిత్రాన్ని మనకి రామాయణం అందించింది. ఒక తల్లి ప్రేమ, కౌసల్య, ఒక సుమిత్ర త్యాగమయి. ఈమె కౌసల్య మమతామయి, సుమిత్ర సమతామయి. ఆమెకి రాగద్వేషాలు లేవు. తన కుమారుణ్ణి త్యాగం చేసింది. దశరథునికి 3 భార్యలు అని చెప్పుకున్నాం. దాంట్లో కౌసల్య పెద్ద భార్య, 2వ భార్య సుమిత్ర, 3వ భార్య కైకేయి. కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు భరత శత్రుఘ్నుడు. కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నుడు, కైకకు భరతుడు జన్మించారు. సుమిత్ర తన బిడ్డలిద్దరిని తన సవతి బిడ్డలకు సేవకు అంకితం చేసింది. అటువంటి త్యాగమయ మూర్తి సుమిత్ర. రాముని వనవాసంలో లక్ష్మణుడు లేడు, సీత లేదు. కైక వరాల్లో రాముడు మాత్రమే వనవాసం చేయాలని ఉంది. అయినా కూడా లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. అప్పుడు
తల్లికి నమస్కారం చేసి అడిగాడు ఆవిడ అనుమతి, ఆశీర్వాదం. అప్పుడు సుమిత్ర చెప్పింది, రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం, అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. నాయనా, ఈరోజు నుండి నీ అన్న రాముణ్ణే దశరథునిగా భావించు, మీ వదిన సీతనే తల్లిగా భావించు, నాలాగా అడవినే అయోధ్యగా భావించు, క్షేమంగా సుఖంగా వెళ్ళిరా నాయన అని ఆశీర్వదించింది. ఇంతటి మహోన్నతమైన విశాల భావన, ఔదార్యం మరెక్కడ ఉండదు. ఇది సర్వలోక ఆదర్శం. దీంట్లో అతిథి సత్కారం, పాతివ్రత్య నియమం, కృతజ్ఞతా ధర్మం, గురుభక్తి, మిత్రధర్మం, పరస్పర సహకారం, సౌహార్దం మొదలైన విషయాలు అద్దం పట్టినట్టుగా చిత్రించబడినాయి. పితృవాక్య పరిపాలనకు రాముడు చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. నహ్యతో ధర్మాచరణం కించిదస్తి మహత్తరం యథా పితరి శుశ్రూష తస్యవా వచనక్రియ. తండ్రి మాటను శిరసావహించడం కంటే గొప్ప విషయం ఏమీ లేదు, కాబట్టి అదే ప్రధానమైంది అని చెప్పారు. తండ్రి ఆజ్ఞ ఆపిస్తే సముద్రంలో దూకటానికైనా అగ్నిలో ప్రవేశించటానికైనా సిద్ధమేనని చెప్తాడు రాముడు. అతనికి తండ్రి యందు అంత ప్రీతి. ఇక ఆదర్శ దాంపత్యం. సీతారాముల ఆదర్శ దంపతులు. లోకంలో దంపతులు ఎలా ఉండాలి, భార్యాభర్తలు అనేది రామాయణంలో వాల్మీకి మనకు అందించాడు. అదే సర్వకాలాల్లోనూ ఈ రోజుకి కూడా మనకు ఆదర్శమైంది. రాముడు లేని అయోధ్య నరకంతో సమానం అంది సీతాదేవి. యస్త్వయా సహస స్వర్గో నిరయో యస్త్వయా వినా. నీవు ఉన్నదే స్వర్గం నాకు, నువ్వు లేనిది అది నరకమేనంది. సీత లేని స్వర్గం కూడా తనకు అక్కర్లేదన్నాడు రాముడు. నదేవి తవ దుఃఖేన స్వర్గమప్యభిరోచయే. రావణుడితో చెప్తుంది సీత, శక్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్య రాఘవేణాహం భాస్కరేణ యథాప్రభా. సూర్యుడి నుంచి సూర్యకాంతిని ఏ విధంగా వేరు చేయలేరో రాముడి నుంచి నన్ను వేరు చేయలేరెవరు. నీవు ధనంతోనూ ఐశ్వర్యంతోనూ ప్రలోభ పెడదామనుకోవటం ఉట్టి భ్రమ, నీ ప్రయత్నం అని చెప్పింది. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తా సమే గురుహు అంది. అతడు రావణాసురుడు, అతను ఏముంది, రాజ్యం పోగొట్టుకుని రాజ్యభ్రష్టుడై అడవిల్లో తిరుగుతున్నాడు, అతన్ని పట్టుకుని వేళ్లాడతావేమిటన్నట్టు చెప్పాడు. అప్పుడు సీతాదేవి అన్నమాట, యోమే భర్తా సమే గురుహు. అతడు దీనుడైనా రాజ్యం లేనివాడైనా అతడే నాకు గురువు, అతడే దైవం. తం నిత్యం అనురక్తాస్మి యథా సూర్యం స్వర్చల. సూర్యుడిని స్వర్చల ఎలా ఆరాధిస్తుందో ఆ విధంగా నేను ఆయన్ని అనుసరిస్తున్నాను అని చెప్పింది. ఈ విధంగా ఆదర్శ దాంపత్యం దీంట్లో వర్ణించబడింది. సీతాదేవి ఉత్తమ ఇల్లాలు. కావ్యం రామాయణం కృత్సం సీతాయాశ్చరితం మహత్. ఇది సీతాదేవి మహోజ్వల గాథ, పరమ పావన చరిత్ర, సీత జాతికే ఆదర్శం. ఇక సుందరకాండ ప్రధానంగా రామాయణ హృదయంగా చెప్పబడింది. రామాయణంలో కాండలన్నిటికీ కథను అనుసరించి పేర్లు పెట్టబడ్డాయి. రాముని బాల్యాన్ని గురించి, బాల్యంలో జరిగిన విషయాలు వర్ణించేది బాలకాండ. అయోధ్యలో జరిగిన సంఘటనలను చెప్పేది అయోధ్యకాండ. అరణ్యవాసంలో, రాముని అరణ్యవాసంలో సీతారాములు అక్కడ జరిగిన వృత్తాంతాన్ని చెప్పేది అరణ్యకాండని, కిష్కింధలో జరిగిన కథని చెప్పేది కిష్కింధకాండని, యుద్ధాన్ని వివరించేది యుద్ధకాండ అని, తర్వాత కథకి ఉత్తరకాండ, అట్లా పేర్లు వచ్చినాయి. అయితే
ఈ మధ్యలో 5వ కాండకి సుందరకాండ అని ఎందుకు పెట్టారు పేరు? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది లంకలో జరిగింది కాబట్టి లంకాకాండను, లేదా హనుమంతుని యొక్క పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి హనుమత్ కాండను చెప్పుండవచ్చు. కానీ ఆ విధంగా చెప్పలేదు వాల్మీకి మహర్షి, ఆది కవి, కవికుల గురువు. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. సుందరకాండలో సుందరం కానిదేముంది అన్నాడు. రాముడు సుందరుడు, కథ సౌందర్యం, సీతా సౌందర్యం, వన సౌందర్యం, అశోకవన సౌందర్యం, కావ్య సౌందర్యం, భాషా సౌందర్యం, వర్ణనా సౌందర్యం, సుందర కపిహి. వానరుడు సుందర అంటే కపిహి అని కూడా అర్థం ఉంది. సుందరే సుందరం మంత్రం, అన్నీ సుందరమైనవే. సుతరాం ఆద్రియతే ఇది సుందర, మిక్కిలి సంతోషపెట్టేది అని అర్థం సుందరం అంటే. శోకం దారయతి ఇది సుందర, ఇది సమస్త దుఃఖాలని పోగొడుతుంది. సమస్త మంత్రరాజోయం ప్రబలో నాత్ర సంశయ, బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వపి అని బ్రహ్మాండ పురాణం చెప్పింది. ఇది సకల మంత్రరాజము, చాలా ప్రబలమైంది. బీజకాండమని దీనికి పేరు కాబట్టి ఇది చాలా ప్రధానమైందని. ఏతత్ పారాయణాత్ సిద్ధి యది నైవ భవేద్ భువి నేనాపి భవేత్ సిద్ధి ఇది బ్రహ్మానుశాసనం. దీని పారాయణ వల్ల సిద్ధి కాని విషయం ఏది ఉండదు. దీనివల్ల సిద్ధి కాకపోతే ఇంకా దేనివల్ల కూడా కాదు. ఇది ఎటువంటి కార్యానికైనా కార్యసిద్ధికి ప్రధానమైంది అని బ్రహ్మదేవుడు చెప్పిన మాట. అస్య సుందరకాండస్య సమో మంత్ర న విద్యతే. సుందరకాండతో సమానమైన మంత్రం కూడా వేరొకటి లేదు. రాముడు ప్రాణం, సీత ప్రణవం. ప్రణవంతో కూడిన ప్రాణ సంచారమే రామాయణం. రాముడు ప్రాణస్వరూపుడు, సీత ప్రణవస్వరూపిణి. కాబట్టి వీరిద్దరి యొక్క సంచారమే రామస్య రామాయాహ అయనం రామాయణం అన్నమాట. సుందరకాండలో మనకు హనుమంతుని యొక్క విశ్వరూపం దర్శనమవుతుంది. రామాయణంలో ప్రధానమైన పాత్రలు 2, ఒకటి రాముడు, మరొకటి హనుమంతుడు. రాముడిది పితృభక్తి, హనుమంతుడిది స్వామి భక్తి. బాల, అయోధ్య, అరణ్యకాండలంతా ప్రధానంగా రాముడి కథతో నడుస్తూ ఉంటుంది. కిష్కింధ, సుందర యుద్ధకాండంలో హనుమంతుడి పాత్ర ప్రధానంగా మనకు దర్శనమిస్తుంది. అతని కార్యనిర్వహణ దీక్ష, దక్షత, ప్రభుభక్తి, కర్తవ్యనిష్ట, సత్యసంధత, నిరాడంబరత సర్వలోక ఆదర్శాలు. అతడు మూర్తీభవించిన సేవా ధర్మం, ఉత్తమ దూత, యోధుడు, మహావీరుడు, పరాక్రమశాలి, కార్యమర్మజ్ఞుడు, బహుభాషావేత్త, సంభాషణా చతురుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యనిర్వహణ దక్షుడు, బలసంపన్నుడు. ఇంతటివాడు రామాయణంలో మరెవరూ లేరు. సంభాషణా చాతుర్యం హనుమంతుని చూసి నేర్చుకోవాలి మనం. హనుమంతుడు నిఖిల మానవాళికి అవశ్యమైన ఉదాత్త జీవన లక్ష్యాన్ని ఆచరించి నిరూపించాడు. రాముని ప్రశంస పొందాడు. మాట్లాడటం అతను చూసే నేర్చుకోవాలి. అతడు శబ్ద విద్యకు గురువు. ప్రభుశక్తిలో రాముని ధీవిలాసనం, సేవాధర్మ నిర్వహణలో హనుమంతుని బుద్ధి కుశలత మనకు కనపడుతుంది. ఆత్మవిమర్శనలో కూడా హనుమంతుడు గురువే. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ జగామ లంకాం మనసా మనస్వి. ఆయన మనస్సు లంకలో ఉంది కాబట్టి రామబాణం ఎలా వెళుతుందో ఆ విధంగా వెళతానన్నాడు. హనుమ మహోన్నత వ్యక్తి.
విజ్ఞాన ఖని, వేదవిధుడు, నవవ్యాకరణవేత్త, వాక్యజ్ఞుడు, వాక్యకుశలుడు. రాముడు హనుమంతుని ఈ విధంగా ప్రశంసించాడు. మొదటి సంభాషణలోనే నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితుం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము తెలిసినవాడు కానీ ఈ విధంగా మాట్లాడలేడు. నూనం వ్యాకరణం కృత్స్నం అనేక బహుధాశ్రుతం బహువ్యాహరతానేన నకించిదపశబ్దితం. ఇతడు నవవ్యాకరణవేత్త. ఇంత మాట్లాడినా ఒక్క అపశబ్దం కూడా ఇతను ప్రయోగించలేదు. అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబితం, అద్రుతం, ఉరస్థం, కంఠకం వాక్యం వర్తతే మధ్యమేశ్వరవు. కాబట్టి వాక్కుకు చాలా ప్రాధాన్యం ఉంది. సంస్కారక్రమ సంపన్నాం అద్రుతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహర్షిణీం. హృదయాన్ని ఆకర్షించేటువంటి, హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి మధురమైనటువంటి సంభాషణ సంస్కారయుతంగా మాట్లాడాడు అని రాముడు ప్రశంసించాడు. సీతాదేవి చెప్పింది, అతిలక్షణ సంపన్నం మాధుర్యగుణభూషణం బుద్ధ్యా హష్టాంగయాయుక్తం తుమేవార్హసి భాషితుం. ఈ విధంగా మాట్లాడగలవాడు నీవు మాత్రమే అని సీతాదేవి హనుమంతుణ్ణి ప్రశంసించింది. కాబట్టి రామాయణంలో వాక్కుకి అంత ప్రాధాన్యం ఇచ్చారు. రామాయణ కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. కుటుంబంలో వాళ్ళందరూ పరస్పరం ప్రేమానురాగాలతో ఉండేవారు. పెద్ద అన్నను తండ్రిలాగా గౌరవించేవాళ్ళు. జ్యేష్ఠ భ్రాత పితృసమః. ఇల్లాలు గృహరాజ్ఞి, సహధర్మచారిణి. స్త్రీలకు పాతివ్రత్యం, పురుషులకు ఏకపత్ని వ్రతం ఆదర్శంగా ఉండేవి. సాంఘికాచారాలు, స్వయంవర పద్ధతి ఆనాడు ఉండేది. ముఖ్యంగా క్షత్రియుల్లో సీతా స్వయంవరం జరిగింది. ఆనాడు సతీ సహగమనం, స్త్రీ పునర్వివాహం లేవు. క్షత్రియుల్లో బహుభార్యాత్వం ఉండేది. దశరథుడికి అనేక మంది భార్యలు ఉన్నారు. 5 విధ వివాహ పద్ధతులు ఆ కాలంలో ఉండేవి. 1 ప్రాజాపత్యం, 2 గాంధర్వం, 3 ఆసురం, 4 రాక్షసం, 5 పైశాచికం. పాణిగ్రహణం, అగ్నిపరిణయనం, స్వశ్చయనం వాడుకలో ఉండేవి. సాంఘిక కట్టుబాట్లు బాగా ఉండేవి. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, ధర్మశాస్త్రం, వార్త, దండనీతి మొదలగు విద్యలు, నాట్యం, చిత్రలేఖనం, సంగీతం, కవిత్వం మొదలైన కళలు, ద్యూతం, వేట, ద్వంద్వ యుద్ధాలు మొదలైన వినోదాలు వాడుకలో ఉండేవి. నాట్యాలు చేసేటువంటి స్త్రీ సంఘాలు ఉన్నట్టుగా కూడా మనకి రామాయణం వల్ల తెలుస్తున్నది. వధూ నాటక సంఘైశ్చ సంయుక్తాం సర్వతఃపురీం అని ఉంది. సమాజం చాలా ధార్మిక ప్రవృత్తితో ఉండేది. సత్యవాక్ పరిపాలన, సుఖ సంతోషాలు, స్త్రీ గౌరవం, ఉత్సవాలు, సాంస్కృతిక విలువలు కలిగి ఆ సమాజం చాలా అభివృద్ధి చెంది ఉంది. వాల్మీకి రామాయణంలో సాంస్కృతిక, ధార్మిక, నైతిక, రాజనైతిక, ఆర్థిక స్వరూపం చక్కగా వర్ణించబడింది. భారతీయ గృహస్థాశ్రమ ధర్మాన్ని బోధించి జాతి చరిత్రను చక్కదిద్దింది రామాయణం. గార్హస్థ్య జీవన ఆదర్శ ఉజ్వల చిత్రణ దీంట్లో మనకు కనపడుతుంది. ఇది జాతిని జాగృతపరిచింది, నైతిక విలువలను పెంపొందిస్తుంది, సమాజ సంక్షేమాన్ని, విశ్వశాంతిని ఆకాంక్షిస్తుంది. వాల్మీకి జాతీయ కవి, రామాయణం మన జాతీయ కావ్యం. భారతీయ సంస్కృతి సర్వస్వం, సంస్కృతి విశ్వరూప ప్రకటన దీంట్లో మనకు కనపడుతుంది. ఇది సమగ్ర మానవ జీవన దర్పణం. శాశ్వత ధర్మాలన్నీ దీంట్లో బోధించబడినవి. సర్వదేశాలకు, సర్వజాతులకు, సర్వకాలాలకు కావలసిన ధర్మాలన్నీ దీంట్లో ఉన్నాయి. యావత్ స్థాస్యంతి గ్రయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి అని బ్రహ్మదేవుని వాక్కు. అంటే ఈ లోకంలో పర్వతాలు, నదులు ఉన్నంత వరకు రామాయణ కథ ఉంటుందన్నారు. ఏనాడో త్రేతాయుగంలో జరిగిన కథని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈనాటికి రామాయణం నిలిచిందంటే కారణం ఇక్కడ పర్వతాలు అంటే పురుషులకు సంకేతం, నదులు అంటే స్త్రీలకు సంకేతం. ఈ విధంగా స్త్రీ పురుషులు అంటే మానవ జాతి ఉన్నంతకాలం రామాయణం చిరస్థాయిగా ఉంటుంది. మానవ జీవితమే దాంట్లో వర్ణించబడింది. మానవ జీవితానికి కావలసిన సకల విషయాలు, సకల ధర్మాలు దాంట్లో బోధించబడినాయి. కాబట్టి అది మానవ జీవన శాస్త్రం. భారతీయ జీవిత విధానాన్ని తెలిపే సమగ్ర జీవన విధాన బోధన భాష్యం శ్రీమద్ రామాయణం.
ఇది ఒక సాంఘిక శాస్త్రం, ఆదర్శ జీవన మార్గదర్శక సూత్రం, రమణీయార్థ ప్రతిపాదకమైన మహాకావ్యం, సనాతన ధర్మ ప్రబోధ సాధనం, సకలార్తినాశకమైనటువంటి పారాయణ గ్రంథం, విజ్ఞాన జ్యోతి, రసరమ్య భారతి శ్రీమద్ రామాయణ కావ్యం.